ముందు ముందు రచన శ్రీహరికృష్ణ. తాత, ఏంటి రాత్రంతా దగ్గుతూనే ఉన్నావు? జలుబు చేసిందా అడుగుతున్న మనవుడు కిరీటితో. అవునరా, వాతావరణం మారింది కదా. మొన్నటిదాకా అదిరిపోయే ఎండలు, ఇప్పుడేమో విపరీతంగా వానలు. జలుబు చేసింది. ఏమిటి, రాత్రి బాగా డిస్టర్బ్ అయ్యావా? అవును తాత, వచ్చే నెలలో గ్రూప్ 2కి ఎగ్జామ్స్కి ఉన్నాయి కదా, ప్రిపేర్ అవుతున్నా. నువ్వు దగ్గుతున్నావు, వచ్చి ఏదైనా జెండు బాంబు లాంటిది రాద్దాం అనుకున్నా, కానీ ఈ లోపలే నువ్వు నిద్రపట్టినట్టుంది, నిద్రపోయావు అన్నాడు కిరీటి. నాన్న పండు, యంత్రం చెడిపోతుంటే దానిలో కొన్ని భాగాల నుండి కొత్త రకాల శబ్దాలు మొదలవుతాయి. అంటే నా పని అయిపోతుంది, కొత్త పార్ట్స్ కొనుక్కోండి అని ఇండైరెక్ట్గా వాటి ఓనర్స్కి చెబుతున్నట్లే. అలాగే ఇలా మాకు కొత్త కొత్త మూలుగులు దగ్గులు మొదలైనాయనుకో, సమయం ఆసన్నం అవుతుంది మిత్రమా అని మాకు ఇండైరెక్ట్గా చెబుతున్నాడు అనమాట మా బాస్ మిస్టర్ వైడి రాజ్. ఆరోగ్య విషయంలోనైతే అలా. మరి మనిషికి పతనం మొదలవుతుందంటే వాడి పొగరు, అహం, గర్వం వల్ల వాడి నోట్లోంచి కొత్త కొత్త పదాలు, మాటలు పుట్టుకొస్తాయి. అది సరే తాత, ఈ మిస్టర్ వైడి రాజు ఎవరు అని అడుగుతుంటే ఓ నవ్వు నవ్వి, ఆయనేరా యమధర్మరాజు. ఊరుకో తాత, ఓల్డ్ ఈజ్ గోల్డ్, నువ్వు 100 years గ్యారంటీ. ఒరేయ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది పాత మాట, దాని పక్కన ఈ పదం కూడా చేర్చాల్సిందే, బట్ నాట్ ఆల్వేస్ అని. అది అలా దారికిరా తాత. ఒప్పుకున్నావు కదా, మీ కాలం కంటే ప్రస్తుతం మా కాలమే గొప్పతనే అని అంటున్న కిరీటితో. అదే, అలా నువ్వు అంటావనే నేను ఇలా చెప్పా. ఎంతైనా అప్పటి మా కాలమే చాలా గొప్పరా కిరీటి అన్నాడు. ఎలా గొప్ప చెప్పు తాత. మీ కాలమే గొప్ప అని నువ్వు చెప్పిన దాన్ని కాదు, మా కాలమే గొప్ప అని నేను ప్రూవ్ చేస్తా, నువ్వు చెప్పు తాత అంటుంటే చెప్పడం మొదలెడుతూ, నీకు ఇవాళ పనులేం లేవా, ప్రిపరేషన్ ఏమీ లేదా అంటున్న శ్రీధరంతో. ఏమీ లేదు తాత, అమ్మా నాన్నలు బయటికి వెళ్తున్నారు. నాన్న కొలిగి వాళ్ళ అమ్మాయికి ఏదో ఫంక్షన్ ఉందంటే వెళ్తున్నారు, సాయంత్రం వరకు రారు. మన డిస్కషన్స్కి ఎలాంటి డోకా లేదు అంటుంటే మనోహరు, మీనాక్షి రెడీ అయి వచ్చి, నాన్న, ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్ ఉంది, రమ్మని పిలిచారు, వెళ్ళొస్తాం, భోజనాలు కాగానే బయలుదేరి వచ్చేస్తాం. మావయ్య గారు, వంట చేసి పెట్టాను, కిరీటి మీకు వడ్డిస్తాడు, వాళ్ళకి ఇద్దరు కలిసి భోంచేయండి, వెళ్ళొస్తాం మావయ్య గారు. సరేనమ్మా అంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిన వైపే చూస్తూ, చూసావరా, మీ అమ్మా నన్నలు అసలు నాకు చెప్పాల్సిన అవసరం ఏమిటి, ఫంక్షన్కి వెళ్ళి రావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పి వెళ్ళాలి అనేది సంస్కారం. మా పెద్దవాళ్ళు అలాగే పెంచారు మమ్మల్ని, నేను అలాగే పెంచాను మీ నాన్నని. అలా ఉంటాయి మా కాలం నాటి పద్ధతులు అంటూ తను చెప్పబోయే దానికి నాంది ప్రస్తావనగా మొదలెట్టాడు శ్రీధరం. ఒరై, అప్పటి రోజుల్లో ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళలాగా ఉండేవారు. మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఇరుగు పొరుగు వాళ్ళలాగా తయారవుతున్నారు. అప్పుడు అంతా ఫైనాన్షియల్గా వీక్, అందుకే అంతా ఒకరినొకరు ఇంట్లో వాళ్ళలాగా హెల్ప్ చేసుకునేవారు. మరి ఇప్పుడు ఎవరి సంపాదన వాడిది, ఫైనాన్షియల్గా బాగా స్టెబిలిటీ వచ్చింది అన్నాడు కిరీటి. డబ్బు ఒకటే ఉంటే సరిపోతుందా? ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు ఇవేమీ ఉండక్కర్లేదా మనిషిలో? ఎందుకు లేవు తాత, ఉన్నాయిగా. ఉన్నాయి, కానీ అవి క్రమంగా చాలా దూరం అవుతున్నాయిరా. డబ్బు దాన్ని డామినేట్ చేస్తుంది. చుట్టాల్లోనే డబ్బున్న వాడిని ఒక రకంగాను, లేనాడిని ఇంకో రకంగాను చూడటం లేదు. కాలం మారుతుంది కదా తాత. ఒరేయ్, మారుతుంది మనుషులే, కానీ ఏ పాపం ఎరుగని కాలంపై ఆ మార్పుని నెట్టేస్తున్నాడు. ఎంత స్వార్థము కదా తాత. నువ్వే చెప్పావుగా, మా కాలంలో బాస్తాడు బియ్యం 100 రూపాయలకు వచ్చేవని. మరి ఇప్పుడు 25 kgs బ్యాగ్ దాదాపు 2000 రూపాయలు అయింది.
మరి నువ్వే చెప్పావు కదరా, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ పెరిగింది అనేది. నేను అనేది డబ్బు విషయంలోనే కాదు, ప్రేమలు ఆప్యాయతల విషయంలో అవెందుకు తగ్గాలి అని. మరి నువ్వే అంటావుగా, ధనం మూలం మీది జగత్ అని అంటుంటారు అని అంటున్న కిరీటుతో, అబ్బో బాగానే వాదిస్తున్నావురా మీ తాతతో. ఒరే తాత, అప్పటి కాలంలో డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళని చులకంగా చూసేవారు కాదు, కానీ లేని వాళ్ళే వాళ్ళకి చాలా భయపడేవాళ్ళు. దాంతో ఉన్న వాళ్ళకి గర్వం బాగా పెరిగి లేని వాళ్ళలో ఉన్న భయంతో ఓ ఆట ఆడుకునేవారు. గర్వం ఒక్కటి ఉంటే చాలు, ఎలాంటి వాడైనా సంకనాగిపోవటానికి. మరి అప్పటి కాలం గొప్పదా, ఇప్పటి కాలం గొప్పదా తాత? కాలం అనేది ఎప్పటికీ గొప్పదేరా. కాలానికి ఉన్న విలువ గుర్తించలేకపోతే జీవితమే వ్యర్థం. ఈ ప్రకృతిలో ఉన్న అన్ని వనరుల కన్నా, అంటే గాలి, నీరు, ఎక్సెట్రా ఎక్సెట్రా వాటికన్నా కాలం మటుకు చాలా గొప్పది, చాలా విలువైందేను. కాలగమనంలో ఎన్నో మార్పులు, అవి ప్రకృతి పరంగా కానీ మనుషుల మనస్తత్వంలో కానీ రావచ్చు. సాంకేతిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలా చాలా మార్పులు వచ్చాయి. ప్రతి మార్పుని తనకు అనుకూలంగా మార్చుకోవాలి, కానీ 10 మందికి బావుకి ఉపయోగపడేటట్లుగా మలుచుకోవాలి. అంతేగాని స్వార్థంతో అంతా నాకే, అంతా నా ఇష్టం అంటూ ప్రతి వారు ఆలోచించుకుంటూ ఆచరిస్తూ పోతే నష్టపోయేది మటుకు వీళ్ళే. అప్పటి కాలంతో ఇప్పటి కాలాన్ని పోలిస్తే 1,00,000 రెట్లు మార్పు కనిపిస్తుంది. ఈనాటి మార్పును నేను మనసారా అంగీకరిస్తా, కానీ మా కాలం నాటి ప్రేమలు ఆప్యాయతలు మాత్రం ఖచ్చితంగా దూరం అయిపోతున్నాయిరా ఇప్పటి జనాల్లో. అదే నా బాధ. పెద్దవారు అనుభవంతో ఏదైనా చెబితే పూచిక పుల్లలాగా, కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తున్నారు. అసలు ప్రతి మనిషికి తన మీద తనకే కోపం, తన మీద తనకే అసహ్యం ఎందుకు కలుగుతాయో తెలుసా? తను చేసిన పనికి గోరంత విలువను కూడా తన అనుకున్న వాళ్ళు ఇవ్వనప్పుడు వస్తుంది. నేను నేర్చుకున్న చదువు ఆలు ఏబిసిడులు 1, 2, 3, 4లే. మీ నాన్న కానీ నువ్వు కానీ నేర్చుకున్న కూడా అవే కదా. కాకపోతే నేను నేర్చుకున్న చదువులో ఏదో కొద్దిపాటి జ్ఞానం సంపాదించగలిగా. మీ నాన్న నాకంటే ఇంకా ఎక్కువ జ్ఞానం సంపాదించాడు. మరి నీ విషయానికి వస్తే ఇంకా ఇంకా జ్ఞానం సంపాదించావు, మా ఇద్దరికన్నా కూడా. మూలం మటుకు ఒకే అక్షరాలు, ఒకే అంకెలు. కాకపోతే వాటిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది తెలిపేదే కాలం. అలా పొందిన జ్ఞానంతో అందరికీ ఉపయోగపడదాం అనే విషయాన్ని మర్చిపోయి నేడు చాలామంది స్వార్థంతో, ఆశతో ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు ఈ ఆశ ఎలా ఉంటుందంటే, మనం రేపటికి బతికి ఉంటామో లేదో తెలియదు, కానీ పడుకొని నిద్ర లేవడానికి అలారం పెట్టుకొని పడుకుంటాడు. ఈ ఆశ, స్వార్థం, అహం, గర్వం ఇలాంటివన్నీ జనాల్లో బాగా పెరిగిపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో నన్న బాధే నన్ను ఎక్కువగా బాధ పెడుతోందిరా అని అంటున్న శ్రీధరంతో, సారీ తాత, నీతో మీ కాలం కంటే మా కాలమే గొప్పదని వాదిద్దామనుకున్నా, కానీ నువ్వు విద్యారంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, రవాణా రంగం కానీ, ఇలా ఏ రంగం గురించి మాట్లాడినా ఆ రంగంలో ఈ కాలంలో అభివృద్ధి గురించి మాట్లాడటానికి నేను రెడీగా ఉన్నా. కానీ నువ్వు ఈ కాలంలో అభివృద్ధి గురించి కానీ, ఈ కాలం గురించి కానీ వ్యతిరేకంగా ఏమీ మాట్లాడటం లేదు. పైపెచ్చు వాటిని పొగుడుతూనే ఉన్నావు. కానీ బాధంతా మారుతున్న మనుషుల మనస్తత్వాలు, బంధుప్రేమ, ఆప్యాయత, అనురాగాలు క్రమంగా దూరం అవుతున్నాయనే బాధ తప్ప మరింకేమీ లేదని తెలుసుకున్నా. అందుకే నీ మాటల్లో, నీ బాధలు ఉన్న అర్థానికి ఏమీ అనలేకుండా ఉన్నా. అయినా తాత, నా మటుకు నేను నువ్వు అన్నావే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, బంధుప్రేమ అనే వాటిని వదలనే వదలను తాత.
అవే లేకపోతే ఈ జీవితానికి అర్థమే ఉంటుంది చెప్పు తాత అంటూ గట్టిగా హత్తుకున్న కిరీటిని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు శ్రీధరం. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికైనా కాలం చాలా గొప్పదే. పాతకాలం అయినా సరే, కొత్త కాలం అయినా సరే, కాలం ఈజ్ ఆల్వేస్ గ్రేట్.